బంగాళాఖాతంలో ఏర్పడిన మొంతా తుఫాను రేపు తీరం దాటనున్న నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్లో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ కలెక్టర్ చక్రధర్ బాబు, జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డిలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సన్నద్దమవ్వాలని చక్రధర్ బాబు స్పష్టం చేశారు. తుఫానును ఎదుర్కోవడంలో నిర్లక్ష్యం పనికిరాదని, సురక్షితం కాని ఇళ్లలోని ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని ప్రత్యేక అధికారి సూచించారు. సైక్లోన్ మొంతా ఈ 27 నుంచి 30 వరకు మన శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. సో మొత్తం అందులో కింద స్థాయి లెవెల్ వరకు మనం అలర్ట్లో ఉండాలి. మీరు ఏదైనా భారీ వర్ష పడితే ఇక్కడ మడ్స్ లేదా అది బీచ్ లాగా రోడ్స్ బ్లాకింగ్, ట్రీ కటింగ్ అలా అంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశానికి. మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఇమీడియట్లీ కంట్రోల్ నుంచి కాల్ చేయండి. కింద స్థాయి లెవెల్ వరకు కూడా మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ మీరు గ్రౌండ్లో ఉంటారు ఇప్పుడు. సో బీ అలర్ట్. ఇంకా సైక్లోన్ వస్తే సైక్లోన్ కాకినాడ, వైజాగ్ మధ్యలో ల్యాండ్ఫాల్ ఉంది కాబట్టి శ్రీకాకుళంలో భారీ వర్షం పడుతుంది. సో అందరూ అలర్ట్గా ఉంటుంది. మన యాజ్ ఎ టీమ్ అందరూ రెడీగా ఉండాలి. ఏదైనా ఏం ఇష్యూ ఉందో మన కంట్రోల్ రూమ్ ద్వారా రిపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. మీ అందరికీ తెలుసా సైక్లోన్ మొంతా ఈ 27 నుంచి 30 వరకు మన శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షం పడుతుంది. సో మొత్తం అందులో కింద స్థాయి లెవెల్ వరకు మనం అలర్ట్లో ఉండాలి. మీరు ఏదైనా భారీ వర్ష పడితే ఇక్కడ మడ్స్ లేదా అది బీచ్ లాగా రోడ్స్ బ్లాకింగ్, ట్రీ కటింగ్ అలా అంటే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల్ లెవెల్లో, సబ్ డివిజన్ లెవెల్లో మనం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశానికి. సైక్లోన్ మొంతా ఈ